హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఇది చూసారా, ఇవి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఈ మొక్కలు. ఈ మొక్క పేరు ఆగ్లోనిమా ప్లాంట్స్. ఇవి చాలా కాస్ట్ అన్నమాట. రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది నర్సరీల్లో. ఇవి కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఆగ్లోనిమా ప్లాంట్స్ చాలా రకాలు ఉంటాయన్నమాట. వీటిలో ఇది ఒక్కొక్క కలరు ఒక్కొక్క రేట్ ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించింది అయితే చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. 1500 నుంచి 2000 వరకు ఉంటుంది చిన్న చిన్న మొక్కలు. ఇది కూడా ఒక ఆగ్లోనిమా ప్లాంట్స్. ఇవి చూడండి, ఇవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఇంకా కొంచెం రెడ్ కలరు, దాంట్లో ఇది కూడా కొంచెం 2000 నుంచి 3000 వరకు ఉంటాయి. మొక్కను బట్టి, కుండీని బట్టి, ఆ సైజు మొక్కను బట్టి కాస్ట్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఈ మొక్కలను ఇప్పుడు కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది కోకోపిట్. కోకోపిట్ మెయిన్గా ఏంటంటే మనకి వేరులు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కోకోపిట్ని తీసుకోవాలి మనం. నేను ఎప్పుడు చెప్పాను కదా, కోకోపిట్ ఒక బ్లాక్ టబ్లో నేను నానబెట్టేసుకుని 5 kgs బ్రిక్స్ తెచ్చుకుని, ఆ బ్రిక్ మనం ఏంటంటే అది నానబెట్టేసుకుంటే ఇలా పొడిలాగా తయారవుతుంది అనమాట. నానబెట్టుకుని నేను డ్రై చేసేసుకుంటూ ఉంటాను. దాన్ని తీసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం కటింగ్స్ పెట్టుకోవడానికి ఈ కోకోపిట్ని కొంచెం తీసుకుందాం. కోకోపిట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇసుక తీసుకోవాలి. ఇసుక కూడా మనకేంటంటే వేరులు త్వరగా రావడానికి ఉపయోగపడుతుంది కదా. నేను కొంచెం ఇసుక కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఇసుక కూడా ఇలాగ కొంచెం తీసుకుందాం. అంతా పట్టదులండి, కొంచెం తీసుకుందాం. ఇప్పుడు ఇది అది మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కటింగ్స్ పాతుకోవడానికి నేనైతే కోకోపిట్ ఎక్కువ తీసుకున్నాను, ఇసుక తక్కువ తీసుకున్నాను. రెండు బాగా మిక్స్ చేయాలన్నమాట. కోకోపిట్లో 4-5 గుప్పళ్ళు ఇసుక వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అది సరిపోతుంది. 4-5 గుప్పళ్ళు తీసుకున్నాం కదా. కోకోపిట్, ఇసుక బాగా కలపాలి. ఈ రెండు కలిపిన తర్వాత మనం ఒక వెడల్పుగా ఉండే లాంటి కుండీ తీసుకోవాలి. ఎందుకంటే మనం కటింగ్స్ పెడతాం కదా, కొంచెం గాలి బాగా తగిలితే త్వరగా వేరొస్తుంది. చూడండి, ఇలాగా మనం వెడల్పుగా ఉండేలాంటివి తీసుకుని దాంట్లో అంటే దీనికి కొంచెం పెద్ద హోల్ ఉంది, ఒక అడుగుని రాయి పెట్టుకుని దాని తర్వాత ఇప్పుడు ఈ ఇసుక కోకోపిట్ కలిపిన మిశ్రమాన్ని, మట్టి మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకుందాం. ఫుల్గా వేసేయాలి. ఫుల్గా వేసేసుకుని చక్కగా సమాంతరంగా చేసుకుని అప్పుడు మనం ఇప్పుడు కటింగ్స్ చేసుకుందాం. కట్ చేసుకుందాం. మొక్క పెట్టిన తర్వాత 1 yearకి అలా కొంచెం ముదురుతుంది కదా. ముదిరినప్పుడు ఏంటంటే కింద ఆకులన్నీ ఎండిపోయి మొక్క ఇలాగ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఆ కొమ్మల్ని కట్ చేసుకుని మనం ఇలా సపరేట్గా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కొనుపులు ఉంటాయి కదా, ఆకి మధ్యలో ఆ కొనుపుల దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలి. అక్కడికి అలా కట్ చేసేసిన తర్వాత ఆ సిగిరి పక్కన పెట్టుకోవాలి. చూడండి, అలా అన్నీ మనం ముదురు కొమ్మలు తీసుకుని అలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొన్ని కొమ్మలు కట్ చేసామన్నమాట. ఇది ఒక రకం. దీన్ని కూడా కట్ చేద్దాం, ఇవి కూడా పెట్టేద్దాం. ఇవైతే నా దగ్గర ఎక్కువే వచ్చాయి, కానీ అవి తక్కువ ఉన్నాయి. చూడండి, ఇది కూడా మనము ముదురు కొమ్మ అయిపోయింది, నేను 1 year అయిపోయింది ఇవి కూడా పెట్టి. కొంచెం ఆకులన్నీ ఎండిపోయి కొమ్మలు వంగిపోతుంటాయి. అలాంటప్పుడు కట్ చేసుకుని మనం ఇలా కటింగ్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఒక్క మొక్క ఉంటే చాలు, చాలా మొక్కలు చేసుకోవచ్చు వీటిని. ఇవి మనం నర్సరీలో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి, అసలు కొనలేము. మొక్కలు చూసి వచ్చేస్తాము, కొనడానికి కూడా మనసొప్పదంత కాస్ట్ ఉంటాయి అన్నమాట. మనకి ఒక మొక్క ఉన్నప్పుడు ఇలా చక్కగా కట్ చేసుకుని
అది కుళ్ళిపోకుండా ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను నేను. త్వరగా వేరు రావాలన్నా ఈ విధంగా చేసుకోండి, చక్కగా వేరు వస్తుందన్నమాట. ఇవి కొమ్మలు సెపరేట్ చేసి ఇవి కూడా మనం పాతుకుందాం. ఈ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ డైరెక్ట్గా ఇసుకలో పెట్టేసుకోకుండా ఎలా పెట్టాలో చూపిస్తాను నేను. మనం తెలియకుండా డైరెక్ట్గా ఇలా ఇసుకలో పెట్టేస్తాము, సరిగ్గా రావన్నమాట మొక్కలు. ఇప్పుడు ఏంటంటే మనము ఒక జగ్గులో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక ఒక స్పూను పసుపు వేయాలి దాంట్లో. చూడండి, ఇలా ఒక స్పూన్ తీసుకుని ఆ వాటర్లో వేసుకోవాలి. ఆ వాటర్లో వేసిన తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి పసుపు నీటిలో. పసుపు నీటిలో వేయటం వల్ల దానికి ఏమన్నా బ్యాక్టీరియా అలాంటిది ఏమన్నా ఉంటే, కొన్ని ఏంటంటే కొమ్మలు కూడా కట్ చేసిన తర్వాత ఫంగస్ పట్టి కుళ్ళిపోతుంటాయి అన్నమాట. పసుపు వాటర్లో వేసుకుంటే అలాంటివి ఏమీ అవ్వకుండా ఉంటాయి. ఇది చూడండి, వేరులు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రూటింగ్ పౌడర్ ఇది 50 గ్రామ్స్ 120 రూపీస్. మనకి నర్సరీలో ఎక్కడైనా దొరుకుతుంది. వేరే వేరే బ్రాండ్లో ఉంటాయి, కానీ ఇది నర్సరీలో ఎక్కడైనా దొరుకుతుంది. ఇలాంటివి నేను 2 బాటిల్స్ కొన్నాను. ఇది పౌడర్ లాగా ఉంటుందన్నమాట. ఒక బాటిల్ కంప్లీట్ అయిపోయింది. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని దీన్ని ఇలా కొంచెం థిక్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తయారు చేసిన తర్వాత మనం ఒక క్యాప్లో చిన్నది ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ కట్ చేసిన కొమ్మలు ఉన్నాయి కదా, ఆ కొమ్మలు ఒక్కొక్క దానికి ఇది రాయాలన్నమాట. ఈ పసుపులో కట్ చేసిన కొమ్మలు వేసుకున్నాం కదా, ఆ కొమ్మలకి ఇది డిప్ చేద్దాం 2 వైపులు. ఎక్కడ కట్ చేస్తే అక్కడ ఇది కొంచెం కొంచెం రాయాలి, ఇటువైపు అటువైపును. కొమ్మలన్నిటికి అలా రాస్తే త్వరగా, అంటే ఆ ప్లేస్ కుళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. మామూలుగా అయితే అక్కడి నుంచి ఎండిపోయి సరిగ్గా మొలవకపోవడం ఉంటుంది. అలా కాకుండా ఇలా వేయడం వల్ల మనకి చక్కగా త్వరగా వేరు వస్తుంది. చిగుర్లు కూడా త్వరగా వస్తుంటాయి. చూడండి, ఇటువైపు అటువైపు అలా రాసేయాలి. నాకు రమణ అయితే చాలా హెల్ప్ చేశాడు. ఈ పాతేటప్పుడు అయితే చాలా నడుము నొప్పి వస్తుంటుంది. రమణ ఉండడం వల్ల ఈ మొక్కలన్నీ చక్కగా పాతేశాడు. ఇలా 2 వైపులు కొమ్మలకి చక్కగా అలా పెట్టేసుకోవాలి. పాత రోజుల్లో చూడండి, చక్కగా ఇలా కొమ్మలు కట్ చేసినప్పుడు మనకి పేడ కానీ మట్టి కానీ అలా పెట్టేసి పాతేవారు అనమాట. ఆ ప్లేస్ నుంచి అలా కుళ్ళిపోకుండా ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఎండిపోతే, కట్ చేసిన దగ్గర నుంచి ఎండిపోతుంటాయి. ఇలా రూటింగ్ వచ్చి పౌడర్ కానీ ఏదైనా దొరికినప్పుడు మనం ఈ విధంగా ఆ కొమ్మలన్నిటికి పట్టించేసి ఇలా పైకి పెట్టుకోవాలి. కనుమలు ఉంటాయి కదా పైన, అలాగా ఆ కనుమలు పైకి పెట్టుకుని చక్కగా ఇలా గుచ్చేసుకోవడమే. ఎలా పాతినా వచ్చేస్తాయిలండి. ఇంకా కట్ చేద్దాం. కొన్నే కట్ చేసాము, సరిపోలేదు. ఇంకా ప్లేస్ ఉంది కదా దానికి. మనం ఎప్పుడైనా వెడల్పాటి తీసుకుంటే మనకి కొమ్మలు కూడా ఎక్కువ పడతాయి. చూడండి, ఇలా కటింగ్ చేసిన ఇవన్నీ ఎక్కువ పడతాయి అన్నమాట. దానికోసమని సరిపోలేదని మళ్ళీ కొన్ని కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇలా వెడల్పాటిది అయితే మనకి ఎన్నైనా పడతాయి. ఇలాంటి కాస్ట్లీ మొక్కలు ఇలా పెట్టుకోవడం మంచిది. మనకి ఒక చెట్టు ఉంటే చాలు, బోల్డ్ అని చెట్లు చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ వీటన్నిటిని పసుపులో వేసేసుకోవాలి. పసుపులో మట్టుకి కంపల్సరీ కడగండి, ఎందుకంటే దానికి ఏమన్నా ఫంగస్ ఉంటే పోతుందని చెప్పాను కదా. ఇలా కడిగేసి మళ్ళీ రూటింగ్ పౌడర్ ఉంది కదా, దాన్ని మళ్ళీ డిప్ చేసేద్దాం దాంట్లో. ఆ రూటింగ్ పౌడర్ అంతా దీనికి మళ్ళీ రాసేసుకుందాం. ఇన్ని మొక్కలు వస్తే, పాతినవన్నీ వస్తుంటే వాళ్ళకి అసలు బోల్డ్ అన్ని మొక్కలు చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఉండండి. చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కొమ్మలతో పెట్టుకున్నవే. నాకు ఈ మొక్కలైతే, కొన్ని మొక్కలైతే నాకు మా కళావదిన ఇచ్చారనమాట. ఆవిడ దగ్గర ఒక ఆగ్లోనిమా ప్లాంట్ ఉంటే తెచ్చుకుని పెట్టుకున్నాను. దాని కొమ్మలు కూడా ఇప్పుడు పెట్టాను నేను. చూడండి, వాటికి కూడా ఇలా రాసేసి అప్పుడు మళ్ళీ దాన్ని కూడా ఇలా పెట్టేసుకుందాం. ఇది కోకోపిట్ ఎక్కువ పెట్టడం వల్ల చూడండి, ఇలా అంటే చక్కగా దిగిపోతుంది లోపలికి. మట్టి అంతా చాలా గుల్లగా ఉంది, అలా గుల్లగా ఉండాలి. కోకోపిట్ ఇసుక వేయడం వల్ల
చూడండి ఎంత గొల్లగా ఉందో. ఇలా మొక్కను పెట్టిన వెంటనే అలా ఉండాలన్నమాట మట్టి. అప్పుడే మనకి వేరులు త్వరగా వస్తాయి ఈ విధంగా చేయడం వల్ల. ఉన్న కొమ్మలు కూడా అన్నీ పెట్టేసుకుందాం. మనకి ఎన్ని పడితే అన్ని కొమ్మలు వేసేసుకోవాలి దీంట్లో. చక్కగా చిగుర్లు వచ్చేస్తాయన్నమాట. 1 మంత్కి ఇది చిగురు వస్తుంది. మీకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని చిగుర్లు వచ్చాయో ఏంటో చూపిస్తాను నేను. చూడండి ఎంత చక్కగా అన్నీ పెట్టేసుకున్నాను, ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ రూటింగ్ పౌడర్ ఏంటంటే బాగా పనిచేస్తుంది నాకు. నేను ఆల్రెడీ చాలాసార్లు పెట్టాను. ఒక డబ్బా అయిపోయింది, ఇది రెండో డబ్బా తెచ్చుకున్నాను. నేనైతే కడియపులంకలో తెచ్చుకున్నాను. ఎప్పుడో అక్కడే తెచ్చుకుంటాను. మన రూటింగ్ పౌడర్ కానీ బ్లాక్ కవర్లు కానీ ఏవైనా సరే నేను కడియపులంకలోనే కొంటాను. మొక్కలు కూడా ఎక్కువ అక్కడే తీసుకుంటాను. మనకి కొంచెం తక్కువ రేటుకు దొరుకుతాయి అన్నమాట. చూడండి కొమ్మలన్నీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెద్ద టబ్ తీసుకోవడం వల్ల ఎక్కువ పడుతున్నాయి కొమ్మలు. చూడండి ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు వీటికి కొమ్మలు ఉన్నాయి కదా, వీటికి కూడా మనం ఆ రూటింగ్ పౌడర్ కొంచెం రాసేసుకోవాలి. చూడండి ఇలా ఈ రూటింగ్ పౌడర్ ఏంటంటే మనం కొంచెం వాటర్లో కలిపేసుకుని, అది కూడా మనము కటింగ్ చేస్తాం కదా, కట్ చేసిన మొదళ్ళు ఉంటాయి కదా, వాటిల్లో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటే వాటర్లో కలుపుకున్నది అది కూడా బాగా పనిచేస్తుంది. అది పైనుంచి కుళ్ళిపోకుండా కింద నుంచి చిగుర్లు వచ్చేస్తుంటాయి. ఇవన్నీ ఇప్పుడు వేరే వాటిలో పాతేసుకుందాం. ఇవి కూడా చాలా బాగా వస్తాయి కొమ్మలు. ఈ ఆగ్లోనిమా కలర్స్ ఏవైనా సరే చాలా బాగా వస్తాయి కొమ్మలు. అయితే కొమ్మల ద్వారానే చాలా మొక్కలు పెంచుకోవచ్చు ఇవి. ఈ విధంగా ఇది కూడా వాటర్లో కడిగేసాను. చూడండి ఇలా వాటర్లో కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ రూటింగ్ పౌడర్ ఉంది కదా, అది కూడా కొమ్మలకి రాసేసుకుందాం. కొంచెం కొంచెం అలా పెట్టేసుకోవడమే. కట్ చేసిన ప్లేసుల్లో అలా రాసేసుకోవాలి కొంచెం కొంచెం. వీటిని కూడా పాతేసుకుందాం ఇప్పుడు. ఇవి కుండీలు తీసుకుని, కుండీలు నాకు మట్టితోనే ఉన్నాయి, ఆ కుండీల్లో పాతేసుకుందాం. నార్మల్ మట్టిలో కూడా ఇవి వచ్చేస్తాయి, బాగానే వస్తాయి. ఇవేంటంటే కొమ్మల కటింగ్ ఇలాగ అడ్డుగా పెట్టుకోవాలి. అడ్డుగా పెట్టుకున్నప్పుడు మట్టుకి మనం ఇసుక కోకోపిట్టు వేసుకోవాలి. ఇలా నిలువుగా పాతుకున్నదైతే మామూలుగా ఆకులతో ఉంటుంది కదా, అది మనం ఇది కూడా నేను కోకోపిట్టు ఇసుక మట్టి అన్నీ కలిపి వేసిన మట్టి. అది వేరే మొక్కలు వేస్తుంటాను కదా, ఆ మట్టి కూడా నాకు చాలా గుల్లగా ఉంటుంది. చూడండి తవ్వుతుంటే ఎంత గుల్లగా ఉందో. ఇప్పుడు వాటిలో ఈ కొమ్మలు కట్ చేసుకున్నాం కదా, ఆ కొమ్మలను పెట్టేద్దాం. ఎంత గుల్లగా ఉంది చూడండి, తవ్వుతుంటే చాలా గుల్ల ఉంటుందన్నమాట. నేను కలిపే మట్టి విధానం బాగుండాలి. ఆ మిశ్రమం బాగా ఉంటే మనకి మొక్క బాగా వస్తుంది. ఈ కట్ చేసిన కొమ్మలు ఉన్నాయి కదా, కొమ్మలన్నిటిని వీటిల్లో పాతేసుకుందాం. ఇలా చక్కగా రమణ అన్ని మొక్కలన్నీ పాతేస్తున్నాడు. ఇవైతే నా దగ్గర ఒకటే ఒక్క మొక్క ఉండేది సెక్టర్ 6లో ఉన్నప్పుడు. స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు అయితే ఒక్క మొక్క ఉండేది నా దగ్గర. ఇప్పుడైతే నేను చాలా మొక్కలు చేశాను, అన్ని కటింగ్స్ ద్వారా చేశాను. ఇది మొక్క ఎదగడానికి ఇంచుమించు 4-5 నెలలు పట్టేస్తుంది కొంచెం పెద్దది అవ్వడానికి. చిగురొచ్చి పైకి కొమ్మలే కట్ చేసి పెట్టాను. 1 ఇయర్ తర్వాత ఇవి కింద ఆకులన్నీ ఎండిపోతాయి కదా, అప్పుడు మనం తీసుకుని కట్ చేసుకుని చక్కగా ఇలా కొమ్మలు పెట్టేసుకుంటే 1 నెలలో మనకి చిగురు వస్తుంది. 2-3 నెలలకి మొక్క బాగా ఎదుగుతుంది అనమాట. కొంచెం పెద్ద మొక్క అవడానికి ఇంచుమించు 5-6 నెలలు పడుతుంది. ఇప్పుడు దానికి పువ్వు వచ్చేసింది చూడండి, అది కట్ చేసుకుని పాతుకోవాలి. లేకపోతే ఆ మొక్క బలమంతా ఆ పువ్వు తీసేసుకుంటుంది. ఇలా కట్ చేసుకుని పాతుకోవాలి. ఆగ్లోనిమా ప్లాంట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క రేటు, చాలా కాస్ట్ అన్నమాట. నర్సరీలో అసలు కొనలేమి మొక్కలైతే. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇంటి ముందు చాలా అందంగా ఉంటాయి, ఇంటి ముందు పెట్టుకుంటే మొక్కలు. ఇలా ఇవి కూడా పాతేసుకున్నాం.
ఒక్కొక్క దాంట్లో 2, 3 పాతేసుకోవచ్చు. మనం అవి బ్రతికిన తర్వాత వేరే కుండీల్లో షిఫ్ట్ చేసుకుంటే బాగుంటాయి. ఇవి కొంచెం లేట్గానే ఎదుగుతాయి, మనకి సంవత్సరాలు పట్టేస్తాయి అన్నమాట ఈ మొక్కలు రావడానికి. ఇండోర్ ప్లాంట్స్ ఇవి. చక్కగా నీడలో పెట్టుకుంటే మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి. లైట్ ఎండ తగిలితే సరిపోతుంది దీనికి, ఫుల్ ఎండలో మట్టుకు పెట్టకూడదు. చూడండి, పాతేసుకుని ఇలా పెట్టేసుకున్నాం. ఆగ్లోనిమాలో నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి చూడండి, చాలా కలర్స్ అన్నమాట. అవన్నీ ఒక దగ్గర పెట్టాను మీకు చూపిద్దామని. ఎన్ని కలర్స్. ఇది ఒక కలరు వైట్ అండ్ గ్రీన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, వైట్లో చుక్కలు, అంటే వైట్ గ్రీన్ కలర్ మీద చుక్కలు వచ్చాయి అన్నమాట. ఇది ఒక కలరు. ఇది అందరి దగ్గర ఉంటుందిలేండి. ఇవి కూడా ఇప్పుడు అందరి దగ్గర దొరుకుతున్నాయి కదా. ఇవి కూడా ఆగ్లోనిమా ప్లాంట్స్ ఇవన్నీ. ఆ వైట్ కలర్ చుక్కలు అయితే కొంచెం తక్కువ రేటు ఉంటాయి. ఈ రెడ్ కలర్ అయితే అన్నీ కొంచెం కాస్టే ఉంటాయి. చూడండి, ఆగ్లోనిమాలో అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంచుమించు ఒక 5-6 కలర్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఇలా కొమ్మల ద్వారా పెంచుకుంటాను నేను. చక్కగా ఇలా కట్ చేసుకుని మనం ఇసుకలో పెట్టుకుంటే మంచి బోల్డ్ అన్నీ వస్తుంటాయి ఈ విధంగా చేయడం వల్ల. ఇలా చేసిన తర్వాత దానిపైన చక్కగా మళ్ళీ ఇలా కోకోపిట్టు ఇసుక కలిపిన మట్టి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇది చూడండి, ఇది 4 రోజులైంది నేను పెట్టి. దీని మీద కూడా జస్ట్ అలా వేసేసుకుందాం కోకోపిట్టు ఇసుకను. ఇలా వేయడం వల్ల మనకి త్వరగా వేరొస్తుంది అనమాట, సిగురు బయటకు వస్తుంది. అలా పైన వేయకపోతే ఏదైనా పేపర్ కానీ ఏదన్నా పెట్టేసుకోండి, అప్పుడు మనకి త్వరగా సిగురు వస్తుంది. ఈ వాటరు చూడండి, వాటర్లో మనము 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ పసుపు వేసుకోవాలి. ఒక బకెట్ వాటర్కి 3-4 స్పూన్లు పసుపు వేసుకుని ఈ రూటింగ్ పౌడర్ ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి ఆ బకెట్లో. 1 స్పూన్, చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలా కొంచెం వేసాం. దాంట్లో కొంచెం లిక్విడ్లా చేసాం కదా, అది అంటే పేస్ట్ లాగా. అది ఒక చిన్న స్పూన్, 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసి వాటర్లో కలిపేసేయాలి. ఇప్పుడు ఫుల్గా బకెట్ నిండా వాటర్ పట్టేసుకోవాలి. ఇలా పట్టేసిన తర్వాత అది శుభ్రంగా కలపాలన్నమాట, కలిసే వరకును. ఆ పేస్ట్ వేసాం కదా, ఆ రూటింగ్ పౌడరు, ఆ పేస్ట్ అంతా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం. మనం ఈ కొమ్మలు పాతాం కదా, రమణ అయితే డైరెక్ట్గా వేసేస్తున్నాడని నేను తీసుకున్నాను. ఇలా తీసుకుని చక్కగా ఇలా చేత్తో వేయాలి. ఒకే దగ్గర వేసేస్తే కొమ్మలు పక్క పక్కకు వచ్చేస్తాయి. జాగ్రత్తగా స్లోగా వేయాలి. చూడండి ఎలా తేలుతుందో పైకి. కోకోపిట్ కదా, అదేంటంటే పైకి తేలుతుంది, ఆ చెమ్మంతా పీల్చుకుని మళ్ళీ కిందకి వెళ్తుంది. చూడండి, అన్ని మొక్కలకి ఇలా వేసేసుకోవాలి. మనం కట్ చేసి పాతాం కదా, అన్నిటికి మనం ఈ తయారు చేసుకున్న వాటర్ని అన్ని మొక్కలకే వేసేసుకుందాం. అప్పుడప్పుడు మొక్కలకి పసుపు నీళ్ళు వేయడం వల్ల దానికి ఫంగస్ రాకుండా ఉంటుంది. మొక్కలకి ఇది యాంటీబయాటిక్ కదా పసుపు, మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా అప్పుడప్పుడు సంవత్సరానికి 4-5 సార్లు ఇలా పసుపు కలిపిన వాటర్ వేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి. ఆగ్లోనిమా ప్లాంట్స్ ఒక్కటే కాదు, ఏ మొక్కలకైనా మనము ఈ విధంగా పాతుకుంటే మనం కట్ చేసిన కొమ్మలు ఎండిపోకుండా అన్నీ వస్తాయి. రూటింగ్ పౌడర్ దొరికితే అందరూ రూటింగ్ పౌడర్ ఈ విధంగా నేను కొమ్మలు కట్ చేసి పాతినట్టు ఎలా చేశానో సేమ్ అలాగే చేస్తే మనకి వేరు త్వరగా వస్తుంది. ఇలా పసుపు కలుపుకోండి. ఒకవేళ రూటింగ్ పౌడర్ లేకపోయినా ఇలా పసుపు కూడా రాయొచ్చు. అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది కూడా మనము కట్ చేసినప్పుడు ఆ కొమ్మల చివర రాస్తూ ఉంటే అది కూడా పాడవకుండా త్వరగా సిగురు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పేస్ట్ ఉంటుంది కదా, మన టూత్ పేస్ట్, అది కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది.
ఈ విధంగా ఆగ్లోనిమా ప్లాంట్స్ అన్నీ కట్ చేసుకుని ఆ కొమ్మల్ని రూటింగ్ పౌడర్ పసుపుతో కలిపి కోకోపిట్టు ఇసుక కలిపి అలా కటింగ్స్ పాతుకుంటే త్వరగా వేర్లు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కూడా ఏమన్నా చిట్కాలు తెలిస్తే నాకు చెప్పండి, నేను అవి పాటిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.